మధ్యతరగతి రైతులు ఉద్యోగుల ఆశలు నెరవేరుస్తూ బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రి 2025-26 సంవత్సరానికి 50.65 లక్షల కోట్లతో వార్షిక కేంద్ర బడ్జెట్ 4 చోదక శక్తులతో భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడి. బడ్జెట్లో ఉద్యోగులకు తీపి కబురు. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు. వచ్చే వారం పార్లమెంటు ముందుకు నూతన ఆదాయ పన్ను బిల్లు. పంటల దిగుబడి పెంచేందుకు పీఎం ధన్ ధాన్య కృషి పథకాన్ని ప్రకటించిన నిర్మలా సీతారామన్. తొలి విడతలో 100 జిల్లాల్లో అమలు. 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి. కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణం 5 లక్షలకు పెంపు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. 10 కోట్ల వరకు రుణాలు పొందే అవకాశం. జాతీయ తయారీ మిషన్ ఏర్పాటు చేస్తామన్న ఆర్థిక మంత్రి. కస్టమ్స్ డ్యూటీ నుంచి 36 రకాల ఔషధాలకు పూర్తి మినహాయింపు. సుంకాల తగ్గింపుతో తగ్గనున్న ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత అభివృద్ధి ప్రయాణంలో ఇదో కీలక మైలురాయిగా కితాబు. స్టార్టప్ కంపెనీలకు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు. తెలంగాణకు దీంతో ఎంతో లబ్ధి చేకూరుతుందన్న కిషన్ రెడ్డి.